చల్ మనల్ని ఎవరు ఆపేది? నా దారి రహదారి కాదు గల్లీ దారి. మామ గా రూట్లో అడ్డబెట్టిండ్రట, బండి వెనకకు తిప్పు. మీరు సైడ్కి పైపులు పట్టుకొని నిలబడితే నేను ఫ్లైఓవర్ మించి దంచుతా. మూల మలుపు కాడు ఉంటారని మాకు తెలియదా? ఇగో గిట్లుంటాయి కొందరు ఈకమతులు. ఏడేడు ఉంటారు, ఏ రూట్లు ఎక్కువ ఉంటారు, ఏ టైంలో ఉంటారని పక్కా మతలవు తెలుసుకుంటారు. కానీ ఎన్ని ఉపాయాలు చేసినా ఆఖరికి ఉత్తకతే అవుతుంది పాపం. తెలంగాణలో ఉత్తమ డ్రైవర్లు దినామింత పెరుగుతున్నారు. 8 నెలలనే 10,000 మంది లైసెన్సులు రద్దయినాయి. మళ్ళా అంటే నెలకు 1250, రోజుకు 400. అందులో 170 మంది సుక్కేసి బండి కిక్ కొట్టిన వాళ్ళే. తాగి స్టీరింగ్ పట్టద్రా నాయన అని చెప్తే నాకు కాదు నా తోకకు చెప్పన్నట్టే చేస్తురట. దుగ్నం పక్కకే పర్మిట్ రూము, బిర్రు వేసుడు, బండి ఎక్కుడు, మూల మలుపుల కాడ దొరుకుడు, మీటర్ ఊదుడు, పాయింట్లను బట్టి శిక్ష. మొదలు దండిగేసి ఇటు పెడుతున్నారు. 2వ పారి 3వ పారి దొరికిరంటే బాజాబ్తా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తుడే. కొందరిని అత్తగారింటికి తోలినట్టు జైలుకు పంపినా అస్సలు తగ్గుతలేరు. మోర్ దాన్ 200 ml ఉన్నప్పుడు బ్లడ్ లో ఉన్నప్పుడు కోర్టు కూడా వాళ్ళకి 3 days 4 days 5 days ఆ విధంగా వాళ్ళకి చేస్తుంది. అదే విధంగా వాళ్ళ లైసెన్స్ కూడా కొన్ని కేసుల్లో క్యాన్సిల్ చేస్తుంది. ఇక తతిమా 30 మంది అవ్వాలంటే రోడ్డున అయ్య జాగిరని రయ్యను ఉరకటోళ్ళు, రాంగ్ రూట్ లో దంచినోళ్ళు, ట్రాలీలో ఓజన్ ఎక్కువ వేసేటోళ్ళు. ఇది ఏడాది లెక్కనే 3 ఏళ్ళ చూస్తే 64,000 లైసెన్సులు రద్దయినాయి. ఒక్క పారి క్యాన్సిల్ అయితే మళ్ళీ 6 నెలల దాకా ఇచ్చుడు ఉండదు. ఏమైతుందని స్టీరింగ్ బట్టి దొరికితరంటే ఇంకో కేసు. ఇదంతా లైసెన్సులు గుంజుకున్న కేసుల ముచ్చట్నే. ఇక వార్నింగ్లు ఇచ్చి ఇడిచిపెట్టాయి, ఫైన్లు రాసాయి, మొత్తం తీస్తే లక్షలుంటాయి అల్కగా. కానీ 170 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులే ఉన్నాయి కాబట్టి వయసుల పక్కకు పర్మిట్ రూమ్లు ఎత్తేస్తే ఇంతగానం దాగి రోడ్ల మీదకి రారేమో. అది కూడా ఆలోచన ఏంటి సాలరు.